గుంటూరు వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రారంభ వేడుకను పురస్కరించుకొని అనేక మంది అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల ప్రదర్శన అనేది అందరిని ఆకట్టుకుంటుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటే దీనిని ఆస్వాదించడానికి, ఈ కార్యక్రమాలు చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విగ్రహాల దగ్గర సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి విగ్రహం ఇది. తెనాలికి సంబంధించినటువంటి సూర్య శిల్పశల వాళ్ళు చేయడం జరిగింది. మొత్తం ఇవంతా కూడా ఏవైతే వివిధ పరికరాల నుంచి సేకరించినటువంటి, అంటే ఎక్కువగా బైకులో ఉపయోగించేటటువంటి గేర్ బాక్సుల్లో ఉండేటటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఐరన్ పరికరాలు, చైన్స్, వీటన్నిటిని ఉపయోగించి ఈ విగ్రహాన్ని కూడా రూపొందించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే బోల్ట్లు, నట్లు ఇవన్నీ కూడా పనికిరానివి. చైన్లు ఉపయోగించినటువంటి వాటి కానీ ఇవన్నీ కూడా మన బాక్స్ ఏవైతే ఉంటాయో బైక్కు ఉండేటటువంటి ఇంజన్లో ఉండేటటువంటి పరికరాలు ఇవన్నీ కూడా తీసి పడేస్తాం మనం పనికిరావని. కానీ వాటన్నిటిని కూడా శిల్పంగా చెక్కటం అనేది ఎంతో అద్భుతంగా చెప్పుకోవచ్చు. అంటే కళ ఉంటే దేనినైనా ఉపయోగించుకోవచ్చు అనటానికి ఇలాంటి విగ్రహాలు లేదంటే ఇలాంటి ఆర్ట్ను చూస్తే చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది.